ఆరోహి, నీ జీవితాన్ని నీ తాతగారు ఆ పని పాటాలేనివాడికి పెళ్లి చేయించి నాశనం చేశాడు. ఇంకా ఎంతకాలం ఆరోహి? ఎంతకాలం నువ్వు ఆ పని పాటాలేనివాడిని నీ తలపై భారంగా మోసుకుంటూ ఉంటావు? అమ్మా, చింతించకు. ఈరోజు సాయంత్రం అతని చివరి రోజు. ఏమైనా అమ్మా, ఆ పేదవాడితో నాకొక్క నిమిషం కూడా ఉండాలనిలేదు. అతన్ని ఇప్పటివరకు తాతగారిచ్చిన వారసత్వం కోసం మాత్రమే నా జీవితంలో ఉంచాను. నేను మాత్రం అతనితో ఉండను. మరి అమ్మా, నీకు తెలుసు కదా తాతగారు పెట్టిన షరతులేమిటో. నీవు చాలా సరిగ్గా చెప్పావు. నేను అదే ఆలోచిస్తున్నాను. తాతగారు ఏమనుకుని ఈ పెళ్లి చేశారో? మరి ఆ పేదవాడిని ఇంటి అల్లుడని పిలవడానికి కూడా నాకు సిగ్గుగా ఉంది. నాకతను ఏదో దాస్తున్నాడని అనిపిస్తోంది. ఏదో తప్పు చేస్తున్నాడేమో. ఈరోజు మా పెళ్లిరోజు. ఉదయం అతని ఫోనొచ్చింది. సాయంత్రం సర్ప్రైజ్ ఉందంటున్నాడు. సర్ప్రైజా? అవును. బహుశా ఏదో మరో సాకు చెప్పి నేను బిజీ అని లేదా ఏదైనా అంటాడేమో. చూశావా అమ్మా, నీవు కూడా నా మాట అర్థం చేసుకుంటున్నావు. నేను 3 ఏళ్లు భరించాను, కేవలం కంపెనీ కోసం. ఇప్పుడు చాలు. 3 ఏళ్లు ప్రతిరోజూ ఆ పేదవాడు ముఖం చూడటం, అతని నిరుపయోగతను సహించడం. సాయంత్రం లాయర్ వస్తున్నాడు. డివోర్స్ పేపర్స్ సిద్ధంగా ఉన్నాయి. సంతకమైతే నేను ఈరోజే స్వేచ్ఛగా ఉంటాను. మనిద్దరం కలిసే ఈ నిర్ణయం తీసుకున్నాం. అవునుటా, పూర్తిగా. నేను నీతోనే ఉన్నాను. ఈరోజు సాయంత్రం నువ్వు డివోర్స్ తీసుకో. ఆ అతను ఎప్పుడూ నీ గురించి పట్టించుకోలేదు. కేవలం భారంగా ఉంచాడు. ఇప్పుడది అయిపోయింది. నేనే లాయర్తో మాట్లాడతాను. నువ్వు బెంగపడకు. థాంక్స్ అమ్మా. మీ మాటలు వినగానే నా కాన్ఫిడెన్స్ ఇంకా పెరిగింది. సౌమ్య శర్మ 3 ఏళ్లుగా నెక్స్ట్ జెన్ ఇండస్ట్రీస్ ముఖం. బోర్డు మీటింగ్స్ నుంచి ప్రెస్ కాన్ఫరెన్స్ల వరకు ప్రపంచం ఆమెనే సీఈఓ అని అనుకుంటుంది. కాని అసలు ఆమె కేవలం ఆహన్ గొంతే. సర్, సర్, ఎందుకింత అర్జెంటుగా పిలిచారు? సౌమ్య, నిన్నిక్కడికి పిలిచానెందుకంటే నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు కండబడుతున్న అతిపెద్ద లగ్జరీ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ ప్రాజెక్ట్ నెక్స్ట్ ప్యాలెస్ దాని పూర్తి కాంట్రాక్ట్ నా భార్య ఆరోహి కపూర్, కపూర్ ఎంటర్ప్రైజెస్కి ఇవ్వాలని. సర్, ఆరోహి మేడం కోసం అప్లై చేశాం. కానీ ఆమె ఇప్పటికీ అదే అనుకుంటున్నారు. మీరు ఒక సాధారణ వ్యక్తి అని. ఆమె అపోహపడి బతుకుతున్నారని. కానీ సర్, మీరు ఈ దేశంలోనే అతిపెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ నెక్స్ట్ జెన్ ఇండస్ట్రీస్ యజమాని. గత 3 ఏళ్లుగా మీ ఈ గుర్తింపును ప్రపంచం నుంచి మరియు మీ భార్య ఆరోహి నుంచి దాచిపెట్టారు. మరి సర్, మీరు ఆమెకు మీ అసలు గుర్తింపు ఎప్పుడు చెబుతారు? నేను చూడాలనుకున్నాను సౌమ్య. ఆరోహి నన్ను నా డబ్బు లేకుండా కూడా ప్రేమించగలదా? నన్ను ఆ ఆహన్ రూపంలో స్వీకరిస్తుందా? ఉదయం లేచి టీ తయారు చేసేవాడు, నిరుద్యోగిలా కనిపించేవాడు, తన శక్తిని ఎప్పుడూ చూపించనివాడు. మరి చెప్పడం విషయానికొస్తే ఈరోజు సాయంత్రమే సౌమ్య. ఈరోజు మన పెళ్లికి 3 ఏళ్లు. నేను ఆమెకి చెబుతాను, నేనే ఆ ఆహన్ సింఘానియా అని. ఆమె కలవడానికి, బిజినెస్ చేయడానికి భూమి ఆకాశాలు కలిపేస్తున్నది. ఈరోజు సాయంత్రం నేను అందరి ముందు నా అసలు గుర్తింపు వెల్లడిస్తాను. సరే సర్, మీ ఇష్టప్రకారం. నేను అన్ని సిద్ధం చేస్తాను. ఇంకా ఆరోహి రాలేదా? కపూర్ ఎంటర్ప్రైజెస్ కొత్త ప్రాజెక్ట్ కూడా ఈరోజు డిస్కస్ అవుతుందేమో. ఏదో గడబిడుంది. వాతావరణం కొంచెం వింతగా ఉంది. మేడమన్నారు అన్నీ సిద్ధముంచమని. ఈరోజు కాంట్రాక్ట్ మాటొస్తే మీడియాని ఎలా హ్యాండిల్ చేయాలి? చూద్దాం. ఈరోజు ఏదో పెద్దది జరగబోతోంది. ఆరోహి, ఒక్కసారి రా బస్. ఎవరు? ఎవరో చాలా పెద్ద పర్సనాలిటీలాగా ఉన్నారు. వాహ్! ఆరోహి మేడం, ఈరోజు అద్భుతంగా ఉన్నారు. హ్యాపీ 3rd యానివర్సరీ. ఈ పూలు మీకోసం. ఈ డ్రామా అంతా ఆపు ఆహన్. ఈ గులాబీలకు నాకవసరం లేదు. ఈ పేపర్స్ మీద సంతకం చెయ్. ఇవి మన డివోర్స్ పేపర్స్. ఆరోహి, డివోర్సా? ఎందుకు? నా ప్రేమలో ఏమి తక్కువుంది? ప్రేమతో పొట్టనిండదు ఆన్. నువ్వు కేవలం ఒక సాధారణ వ్యక్తివి. గత 3 ఏళ్లుగా నా డబ్బులమీద పడి బతుకుతున్నావు. నాకీరోజు నెక్స్ట్ జెన్ ఇండస్ట్రీస్ నుంచి లగ్జరీ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ వచ్చింది. ఈ విజయాన్ని నాకు నా బాయ్ఫ్రెండ్ వైభవ్ ఇచ్చాడు. వైభవ్ నాకు అంతా ఇవ్వగలడు. నువ్వు ఎప్పటికీ ఇవ్వలేనివి. ఆరోహి, నువ్వు గత 3 ఏళ్లుగా నాతో ఉన్నావు. అదంతా కేవలం నాటకమా? అవునాన్, అది కేవలం నాటకమే. నా తాతగారి ఆజ్ఞ ప్రకారం 3 ఏళ్లు ఎలాగైనా నీతో ఉండాలి. లేకపోతే నా సంపూర్ణ కంపెనీ చారిటీకి వెళ్ళిపోతుంది. ఆరోహి, నువ్వు కాంట్రాక్ట్స్ గురించి మాట్లాడుతున్నావు. ఆ కాంట్రాక్ట్ నిన్ను వైభవ్ ఇవ్వలేదు, నేనే ఇచ్చాను. నేనే నెక్స్ట్ ఇండస్ట్రీస్ యజమానిని. అనిపిస్తోంది. డివోర్స్ మాట వినగానే నీ మెదడు పనిచేయడం ఆపేసింది.
నువ్వు నీలాంటి సాధారణ వ్యక్తి 7 జన్మలు రాత్రింబవళ్ళు కష్టపడినా మిస్టర్ సింఘానియా బూట్లు కూడా కొనలేవు. మిస్టర్ సింఘానియా గురించి మాట్లాడుతున్నావు. నీ ఔకాత్ చూసుకున్నావా ఎప్పుడైనా? నీలాంటి ఫటీచర్లు సింఘానియా బూట్లకు సమానం కూడా కాదు. వద్దు ఆరోహి, ఈ లూజర్తో సమయం వృధా చెయ్యకు. నువ్వు కొంచెం తక్కువ తెలివితో పాటు బేషరం కూడా అయ్యావా? నీ ముందు నీ భార్యను నేను కిస్ చేస్తుంటే నువ్వు చూసి నిశ్శబ్దంగా ఉన్నావు. ఎందుకు దూకి చావట్లేదు? కేవలం నిలబడి నా ముఖం చూస్తూ ఉండకు అహన్. నీ ఈ దురదృష్టం, బీదతనం నీడను నా జీవితం నుంచి తొలగించు. సంతకం చేయి, నన్ను స్వేచ్ఛగా వదిలేయ్. 3 ఏళ్లుగా నేను ఒకటే గుర్తింపులేని వ్యక్తితో ఉన్నాను. ఆరోహి, మన 3 ఏళ్ల సంబంధం కేవలం ఈ కాగితాలపై ఆధారపడి ఉందా? నీకు ఏమాత్రం తేవా అనిపించడం లేదా? అరే ఆరోహి, ఇతనిప్పుడు భావోద్వేగంగా అవుతున్నాడు. అహన్, నీ ఇంజనీరింగ్ శాలరీతో నీకొక మంచి షర్ట్ కూడా కుట్టించలేవు. ఆరోహి కలలను నువ్వు ఎలా నెరవేరుస్తావు? ఇదిగో, తలాకిచ్చిన బదులుగా నా వైపునుంచి ఒక చిన్న టిప్ ఇస్తున్నాను. అహన్, వైభవ్ని చూడు. ఇతను నాకోసం ప్రతిరోజూ విదేశాల నుంచి ఇంపోర్టెడ్ పూలు తెప్పిస్తాడు. నువ్వు ఈ 50 రూపాయల సడక్ చాప్ పూలు తెచ్చావు. ఇదే నీ ప్రేమ? ఇంత సస్తగా, ఇంత బలహీనంగా? ఆమె అతనితో వెళ్ళిపోతోంది. ఏమి జరుగుతోంది? ఇంత సులభంగా 3 ఏళ్లు ఇలా ముగించడం సాధ్యమా? ఇదే చోటు, ఇక్కడే నేను ప్రతి చిన్న సంతోషాన్ని పెద్దదిగా చేసే ప్రయత్నం చేశాను. 3 ఏళ్లు నిజంగా ఏమీ అర్థం లేకుండా పోయాయా? ప్రేమ కేవలం డబ్బు ముందు ఓడిపోతుందా? సర్, ఆరోహి మిమ్మల్ని ఎప్పుడూ అర్థం చేసుకోలేదు. మీరు 3 ఏళ్లు అంతా దాచిపెట్టారు, కేవలం నిజమైన ప్రేమ కోసం. కాని ఆమె కేవలం డబ్బు ఆకలే. మీలాంటి వ్యక్తి నెక్స్ట్ ఇండస్ట్రీస్ లాంటి కంపెనీ నడిపిస్తున్నారు. రియల్ ఎస్టేట్ ప్రపంచంలో తిరుగులేని శక్తిగా మారారు. మీకు ఇది చిన్న విషయం. లేచారు సార్, మీరు బలహీనులు కాదు. ఈ బాధ మిమ్మల్ని ఇంకా బలపరుస్తుంది. గుర్తుంచుకోండి, మీ గుర్తింపు దాచినా కంపెనీని టాప్లో ఉంచారు. ఇప్పుడు ప్రపంచానికి తెలియాల్సిన సమయం వచ్చింది. నేను మీతో ఉన్నాను సార్. మనం కలిసి అన్నీ సంభాళిస్తాం. నువ్వు సరిగ్గా చెప్పావు సౌమ్య. నేను నెక్స్ట్ జెన్ ఇండస్ట్రీస్ యజమానిని. నాకు భావోద్వేగాల్లో పడిపోయే హక్కు లేదు. 3 ఏళ్లు నన్ను నియంత్రించాను. కాని ఇప్పుడు ఈ బాధ నాకు నిజమేమిటో గుర్తుచేస్తోంది. థ్యాంక్స్ సౌమ్య, నువ్వు నన్ను మేల్కొలిపావు. సర్, మీ థ్యాంక్స్. మీ తండ్రిగారి మరణం తర్వాత గత 3 ఏళ్లుగా నేను కంపెనీ అన్ని విషయాలు సంభాళించాను. మీటింగ్స్, డీల్స్ అన్నీ. కాని నాకు తెలుసు, ఇది మీ సామ్రాజ్యం. రేపు నెక్స్ట్ జెన్ ఇండస్ట్రీస్లో నేను అందరికీ చెబుతాను అసలు యజమాని ఎవరో. అవును సౌమ్య, రేపు అన్నీ మారిపోతాయి. నేనే కంపెనీ సంభాళిస్తాను. ఆరోహి కంపెనీకిచ్చిన నెక్స్ట్ జెన్ ప్యాలెస్ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ రేపామెకు తెలుస్తుంది. అది ఇస్తారా లేదా రద్దు చేస్తారా అని. నేనామెకు కేవలం ఆమె నా భార్య కాబట్టి ఇచ్చాను. కాని ఇప్పుడామె చూస్తుంది నెక్స్ట్ ఇండస్ట్రీస్ యజమాని ఏం చేయగలడో. ప్రపంచానికి తెలుస్తుంది అహన్ సింఘానియా ఎవరో. సౌమ్య, రేపటి మీటింగ్ సిద్ధం చెయ్యి. నేనే ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తాను. జీ సర్, నేను అన్నీ సిద్ధం చేస్తాను. నేను ఎన్నాళ్లుగా ఇదే ఆలోచిస్తున్నాను. ఎప్పుడు మీరు కంపెనీ సంభాళిస్తారో. మీ గుర్తింపు దాగి ఉంది. కాని ఇప్పుడు సమయం వచ్చింది. ఆరోహి మేడంకి బహుశా విచారం కలుగుతుంది. కాని ఇది వాళ్లకు గుణపాఠం. మరి సర్, మీరు చింత చెయ్యకండి. నెక్స్ట్ జెన్ ఇండస్ట్రీస్ మరింత బలంగా మారుతుంది. మనం కలిసి కొత్త ఎత్తులు అందుకుంటాం. అవును సౌమ్య, రేపు అందరి లెక్కలు తేలిపోతాయి. ఇప్పుడింటికి వెళదాం. ఉదయం కొత్త యుద్ధం మొదలవుతుంది. అన్నీ టైంపైనే మొదలు కావాలి. ఈరోజు అసలు యజమాని ఎవరో తెలుస్తుంది. ఏమిటి, సీఈఓ మారబోతున్నాడా? అసలు యజమాని ముందుకు వస్తే పెద్ద మార్పు జరుగుతుంది. నీకు నిజంగా అనిపిస్తోందా ఈరోజు అసలు యజమాని ముందుకు వస్తాడని? 3 ఏళ్లుగా అంతా దాచారు. ఏదో పెద్దది జరగబోతోంది. విన్నాను, కంపెనీలో చాలా నిర్ణయాలు వెనకనుంచి ఎవరో తీసుకుంటున్నారని. నిజంగా ముందుకొస్తే చాలామంది కుర్చీలు ఊగిపోతాయి. మరి ఆరోహి నేడం ఏమవుతుంది? ఈరోజు తర్వాత బహుశా వాళ్లకు అసలు శక్తి తెలుస్తుంది. సర్, అన్నీ సిద్ధంగా ఉన్నాయి. మీ ఎంట్రీతోనే షో మొదలవుతుంది. గుర్తుంచుకోండి, ఈరోజు మీ అసలు గుర్తింపు వెల్లడవుతుంది. అవును సౌమ్య, ఈరోజే ఆ రోజు. 3 ఏళ్ల దాగిన జీవితం ముగిసిందే. లేడీస్ అండ్ జెంటిల్మెన్, నెక్స్ట్ జెన్ ఇండస్ట్రీస్కి స్వాగతం. గత 3 ఏళ్లుగా మీరందరూ నన్ను కంపెనీ ఫేజ్గా తెలుసుకున్నారు. సౌమ్య శర్మ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. కాని ఈరోజు నేను మీకు చెబుతున్నాను అసలు యజమాని ఎవరో. నెక్స్ట్ జెన్ ఇండస్ట్రీస్ రియల్ ఎస్టేట్ ప్రపంచంలో ధురంధరులు. అరబుల ప్రాజెక్టులు, వేలాది ఉద్యోగులు, అనేక విజయాలు. అసలు యజమాని మరెవరో కాదు, ఆహన్ సింఘానియా. థ్యాంక్స్ సౌమ్య. అవును, నేను ఆహన్ సింఘానియా, నెక్స్ట్ జెన్ ఇండస్ట్రీస్ ఫౌండర్ మరియు యజమాని.
గత 3 ఏళ్లుగా నా గుర్తింపును దాచాను. ఎందుకంటే నేనొక ప్రైవేటు పరీక్ష చేస్తున్నాను. నేను చూడాలనుకున్నాను, ప్రపంచం, నా జీవితంలోని వ్యక్తులు నన్ను నా శక్తి లేకుండా కూడా విలువ ఇస్తారా అని. నా తండ్రిగారి మరణం తర్వాత నేను కంపెనీని బ్యాక్గ్రౌండ్ నుంచి నడిపాను. సౌమ్య అన్నీ సంభాళించింది, మీటింగ్స్, డీల్స్, అన్నీ. కాని ఇప్పుడు సమయం వచ్చింది. నేను ముందుకొచ్చాను. నెక్స్ట్ జెన్ ఇండస్ట్రీస్ కొత్త ఎత్తులకు చేరుకుంటుంది. మనం కొత్త ప్రాజెక్టులు లాంచ్ చేస్తాం. కళా నెక్స్ట్ జెన్ ప్యాలెస్ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ కపూర్ ఎంటర్ప్రైజెస్కి ఇచ్చాం. కాని ఇప్పుడు కొత్త సమాచారం ఆధారంగా ఆ కాంట్రాక్ట్ రద్దు చేయబడుతుంది. నెక్స్ట్ జెన్ ఇండస్ట్రీస్ ఎలాంటి కంపెనీతోనూ పార్ట్నర్గా కాదు, ఇమాందారీ, విశ్వాసం మీద నిలబడని కంపెనీతో మనం కొత్త పార్ట్నర్లను వెతుకుతాం. థ్యాంక్స్. చూసావా వైభవ్, కాంట్రాక్టొచ్చింది. ఇక కపూర్ ఎంటర్ప్రైజెస్ నెక్స్ట్ జెన్తో కలిసి కొత్త ఎత్తులందుకుంటుంది. ఆహన్ లాంటి నిక్కమ్మ ఎప్పటికీ ఇలా చెయ్యలేడు. అవును, చెప్పు. మీటింగ్ మధ్యలో ఎందుకు కాల్ చేస్తున్నావు? ఏమైంది? మేడం, త్వరగా టీవీ ఆన్ చెయ్యండి. నెక్స్ట్ జెన్ ఇండస్ట్రీస్ ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతోంది. యజమాని బయటపడ్డాడు మరియు మన మేడం, కాంట్రాక్ట్ రద్దు చేస్తున్నారట. ఏమిటి? ప్రెస్ కాన్ఫరెన్సా? ఏ యజమాని? నెక్స్ట్ జెన్ యజమాని ఎప్పుడూ ముందుకు రాలేదు కదా. మేడం, కాంట్రాక్ట్ రద్దు చేస్తున్నారని మీడియాలో చాలా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. కపూర్ ఎంటర్ప్రైజెస్ పేరు ప్రస్తావిస్తున్నారు. ఏమన్నావ్? అవునా? ఆహన్ సింఘానియా కాంట్రాక్ట్ రద్దు చేశాడు. ఏమైంది? టీవీ ఆన్ చెయ్యిప్పుడే. కళా మనం ప్యాలెస్ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ కపూర్ ఎంటర్ప్రైజెస్కి ఇచ్చాం. కొత్త సమాచారం ఆధారంగా ఆ కాంట్రాక్ట్ ఇప్పుడు రద్దు చేయబడుతుంది. కాని ఇది అబద్ధం. ఆ నిక్కమ్మ అలా ఎలా చేయగలడు? ఇది ఎలా సాధ్యం? ఆహన్ నెక్స్ట్ జెన్ ఇండస్ట్రీస్ యజమాని కాదు. ఇది అబద్ధం. అంటే ఆ 3 ఏళ్లు అంతా ఒక పరీక్షేనా? ఇది ఏమైంది? ఇప్పుడు మనమేం చెయ్యాలి? లేదు, ఇది అబద్ధం. ఇది నిజం కాదు. ఆరోహి, బహుశా ఇది నిజమే. నీ మాట ఆపు వైభవ్. ఆహన్ అతను నెక్స్ట్ జెన్ ఇండస్ట్రీస్ యజమాని ఎలా అవుతాడు? లేదు, ఇదంతా అబద్ధం. ఆహన్ అలాంటి కాదు. అతను నా ముందు సాధారణ వ్యక్తిగా ఉండేవాడు. సర్, మీరు అద్భుతం చేశారు. ఇప్పుడు ప్రపంచానికి తెలిసిందే. అవును సౌమ్య, ఇప్పటికి తెలిసి ఉంటుంది. కాని ఇప్పుడు ముందుకు సాగాలి. నెక్స్ట్ జెన్ ఇండస్ట్రీస్ కొత్త ప్రారంభం చేస్తుంది. ఇది ఎలా సాధ్యం? ఆహన్ నెక్స్ట్ జెన్ ఇండస్ట్రీస్ యజమానా? నేనతనికి ఏమి చెప్పానో, ఏమి చేశాను? ఓ భగవాన్, నేనేం చేశాను? లేదు, ఇంకా ఆలస్యం కాలేదు. నేను ఆన్కి క్షమాపణ కోరాలి. బహుశా అతను నన్ను క్షమిస్తాడు. ఆ నిశ్శబ్దం, ఆ ప్రేమ నేనెప్పుడూ చూడలేదు. నేనంధురాలిని. నా పేరు ఆరోహి కపూర్. నాకు మిస్టర్ ఆన్ సింఘానియాతో కలవాలి. మ్యామ్, మీరు 35th ఫ్లోర్కి వెళ్ళండి. అక్కడే ఆయన ఆఫీసుంది. ఇన్నాళ్ళు చెప్పకుండా ఆఫీస్కి రావడం ఎప్పుడు మొదలెట్టావ్? ఆన్, ప్లీజ్ నన్ను క్షమించు. నేనన్నీ తప్పుగా అర్థం చేసుకున్నాను. నువ్వు నెక్స్ట్ జెన్ యజమానివి. నేను అంధురాలిని. డబ్బు ఆకలితో నిన్ను ఇంత బాధపెట్టాను. ప్లీజ్ ఆ కాంట్రాక్ట్ తిరిగివ్వు. మా కంపెనీ నాశనమవుతుంది. మరి మనం మళ్ళీ కలిసి ఉండవచ్చు. ఆరోహి, ఇప్పుడు చాలా ఆలస్యమైంది. 3 ఏళ్లలో నన్ను అర్థం చేసుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు. నేను నా గుర్తింపును దాచాను. నన్ను నా అసలు రూపంలో ప్రేమించగలవా అని చూడడానికి. నువ్వు కేవలం డబ్బుతోనే ప్రేమిస్తావు. ఆ కాంట్రాక్ట్ నేను నీకు ఇచ్చాను ఎందుకంటే నువ్వు నా భార్యవి. కాని ఇప్పుడది రద్దు అయింది మరియు ఎప్పటికీ రద్దుగానే ఉంటుంది. వెళ్ళు, నీ జీవితం సంభాళించుకో. నాకిక నీ అవసరం లేదు. ప్లీజ్ ఆన్, నేను పశ్చాత్తాపపడుతున్నాను. నేను మారిపోతాను. మన పెళ్లికి ఒక్క అవకాశమివ్వు ప్లీజ్. ఆ మజ్బూరీ ముగిసింది. బయటకు వెళ్ళు. బయటకురా ఆరోహి. నేను నిన్ను క్షమించలేదు మరియు క్షమించను కూడా. నువ్వు నా ప్రేమకు అవమానం చేశావు. ఇప్పుడు నీ కంపెనీని కాపాడుకో, ఒకవేళ కాపాడగలిగితే. నేనిక్కడ అన్నీ కోల్పోయాను. బాధ, అన్నీ కోల్పోయాను. నెక్స్ట్ ఇండస్ట్రీస్ కాంట్రాక్ట్ రద్దవ్వగానే మా కంపెనీ హాలత్ చెడిపోయింది. మేము మా డబ్బు వెనక్కి తీసుకుంటున్నాం. వైభవ్, ప్లీజ్ నాకు సహాయం చెయ్యి. కంపెనీ నాశనమయ్యింది. ఆరోహి, నువ్వు నిజంగా నా దగ్గర సహాయం అడగడానికి వచ్చావా? ఆరోహి, ఇప్పుడు నేను నీకు సహాయం ఎందుకు చెయ్యాలి? నేను కేవలం నీ డబ్బులతో ప్రేమపడ్డాను. నీ కంపెనీ, నీ స్టేటస్ అన్నీ నాకు లగ్జరీ ఇచ్చేవి. ఇప్పుడు నువ్వేమున్నాము? ఒక నాశనమైన స్త్రీ. వెళ్ళు, ఎక్కడికైనా వెళ్ళు. నేను నిన్ను ఉపయోగించాను ఎందుకంటే నువ్వు ఉపయోగపడేలా ఉన్నావు. ఇప్పుడు నాకు కొత్త గర్ల్ఫ్రెండ్ ఉంది. ఆమె అమీర్. బయటకు వెళ్ళు మరియు ఎప్పుడూ రాకు. అన్నీ ముగిశాయి. కంపెనీ, డబ్బు, ప్రేమ, అన్నీ. నేనన్నీ కోల్పోయాను. నా స్వంత తప్పు వల్ల.
ఇప్పుడు నాకేమీ మిగల్లేదు. యోధియా, సౌమ్య, నువ్వు నా ప్రతి కష్ట సమయంలో నాతో ఉన్నావు. అన్నీ చెదిరిపోతున్నప్పుడు నువ్వే నా శక్తివి. నా కంపెనీని ఆకాశ ఎత్తులకు చేర్చడంలో నీది చాలా పెద్ద పాత్ర. నువ్వు కేవలం నా సెక్రటరీవి కాదు, నువ్వు నా అతిపెద్ద శక్తివి. నేను నా జీవితాంతం నీతో గడపాలనుకుంటున్నాను. నువ్వు నా భార్యవవుతావా? నా జీవితంలో భాగమవుతావా? సార్, అంటే ఆహన్, నాకు చాలా రోజులుగా ఇదే చెప్పాలనుకుంటున్నాను, కాని భయపడుతున్నాను. మీరేమనుకుంటారో? నేనెప్పుడూ మీ గురించే పరిశీలించాను. మీ కంపెనీ గురించి కాదు, మీ హృదయం గురించి. మీలాంటి వ్యక్తి, మీరింత బలవంతులు, ఇంత మంచివారు. అవును, నేనవుతాను. నేను వాగ్దానం చేస్తున్నాను. మనం కలిసి ప్రతి కష్టాన్ని సంభాలిస్తాం. మీకు ఈ షార్ట్ ఫిల్మ్ నచ్చితే ఒక లైక్ తప్పకుండా ఇవ్వండి. మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కమెంట్లో చెప్పండి, మీరు ఈ షార్ట్ ఫిల్మ్ ఏ నగరం నుంచి చూస్తున్నారో.